తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దైవికంగా మాట్లాడుకుంటే కొన్ని నిత్య సందేహాలు ఉంటాయండి. ఇందులో భాగంగా దానం అనేది ఇస్తూ ఉంటారు సందర్భాలను బట్టి, వారి వారి జాతకం బట్టి, కొంతమంది గురువులు చెప్పిన దాన్ని బట్టి. అయితే కొన్ని వస్తువులు అసలు దానం ఇవ్వకూడదు అని అంటారండి. ఆ వస్తువులు ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుంది? తప్పకుండా అమ్మా, కోపం రాదు కదా? లేదండి, చెప్పండి. మొట్టమొదటిగా అన్నం అనేటువంటి పదార్థాన్ని దానం చేయకూడదు. ఎంత మాట అన్నారు, ఇన్ని అన్నదానాలు చేస్తాం. అన్నాన్ని ఎప్పుడూ కూడా ప్రసాద వితరణగానే మనం పెట్టాలి. దానం అనేటువంటిది చేయడానికి మనం ఎవరం? మనకున్నటువంటి హక్కు ఏంటి, మనకున్నటువంటి అర్హత ఏంటి? అన్నప్రసాద వితరణ అనేటువంటిది మనిషికి కడుపు నింపుతుంది. నేను దానం చేస్తున్నా అనేటువంటిది నీ అహంకారానికి నిదర్శన. వెంటనే చాలా మంది కోపాలు వచ్చి రకరకాలుగా మంచిది. ఎవరేం చేస్తారంటే వాస్తవం చెబితే కుక్కకి నెయ్యన్నం పనికిరాదని చెప్పి నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు. అన్నాన్ని ప్రసాద వితరణగానే మనం పెట్టాలి మినహాయిస్తే అన్నదానంగా నువ్వు పెట్టావా తర్వాత నీకు తింటాను కూడా మిగలదు. అంటే ఆ ఒక దోషం నేను అంత పట్టి పీడిస్తుంది. అన్నప్రసాద వితరణగా నువ్వు పెడితే అవతల వ్యక్తి పారేసినా నీకు దోషం రాదు, తిన్నంత తిని. అన్నదానంగా నువ్వు చేసినప్పుడు అవతల వ్యక్తి ఎంతైతే పారేశాడో అంత దోషాన్ని నువ్వు మూటగట్టుకుంటావు. అది దీనికి అన్నప్రసాద వితరణ. అన్నము అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం దాన్ని నువ్వు దానం చేయడానికి నువ్వెవడివి? దానం చేయడానికి నువ్వెవరివి? రెండు, అన్నదానము అనేటువంటి మాట వస్తే నువ్వు బ్రతికినంతకాలము కూడా రోజు ఒక మనిషికి పెడుతూనే ఉండాలి. అన్నప్రసాద వితరణ వారానికో 10 రోజులకో నెల రోజులకో 10 మందికో 5గురికో మనం పెట్టగలిగాం, అది వితరణ. అంటే అలా చెప్పాలా అండి? అన్నప్రసాద వితరణ అంతే. అన్నదానము అనేటువంటి అన్నదాన సత్రములు కూడా రాయకూడదండి, రాయకూడదు. అన్నప్రసాద వితరణ. అన్నదానం చేయడానికి మనం ఎవరము? కొంతమంది ఏమో అన్నదానం అని అంటే కొంతమంది చనిపోయిన సందర్భంలో పెడుతుంటారు, వాళ్ళ జ్ఞాపకార్థంగా పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా ప్రసాద అది పిశాచ భోజనం అంటారండి. ఈ చాలా సత్రాలలో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు మీద డబ్బులు కడుతూ ఉంటారు. ఆ రోజునాడు తిదండి కాబట్టి ఆ రోజునాడు అందరికి భోజనాలు పెట్టండి అని. ఇప్పుడు నాకు శంకర అన్నప్రసాదన ఫౌండేషన్ ఉంది. ఎన్నో కాల్స్ వస్తాయి. పుట్టినరోజు అయితే నేను కట్టించుకుంటా, పెళ్లి రోజు అయితే నేను కట్టించుకుంటా, చనిపోయారంటే నాకు వద్దు, నేను కట్టించుకోను. అది పిశాచ కూడు అంటారండి, పిశాచ భోజనం. అంటే ఏమిటి అంటే మన ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఆ మంత్రం చెప్పడానికి వచ్చే బ్రాహ్మణుడు కూడా భోజనం చేయడు. పితృశేషం నేను తినండి అని చెప్పి ముందు రోజు మన ఇంటికి భోజనానికి వస్తాడు, తర్వాత రోజు భోజనానికి వస్తాడు కావాలంటే, ఆ రోజు భోజనం చేయడు. పితృశేషం అంటే అదొక దోషం. ఆ ఇంటి కుటుంబ సభ్యులు మినహాయిస్తే బంధుత్వం లేని వ్యక్తి భోజనం చేయకూడదు, అది ఒక దోషం. కాబట్టి పుట్టినరోజు కట్టండి, పెళ్లి రోజు కట్టండి. ఎందువల్ల అంటున్నానంటే అమ్మా, ఆబ్దీక వతువు అన్నప్పుడు ఆ పితృశేషంగా వారు చనిపోయిన వారి పేరు మీద మనం భోజనం చేసేటప్పుడు అదంతయు కూడా ఏ రకమైన ఇది పితృశేషంగానే వస్తుంది. అది ఆ పితృశేషం అనేటువంటిది అందరికీ ఆ పాపం దోషం ఆపాదిస్తుంది. పిశాచ కూడు అంటారు దాన్ని, అట్లా తినేదాన్ని. ఇప్పుడు నేను అన్నీ తీసుకుంటే నాకు ఎంత డబ్బు ఉంది ఇవాళ, కొన్ని 100 కాల్స్ నాన్నగారు అబ్దీకం అండి ఇట్లా రకరకాలు వస్తుండే. ఏ ఒక్కటి పుట్టినరోజు అయితే పెళ్లి రోజు అయితే నాకు ఇవ్వండి, నేను తీసుకున్నా అన్నది. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం 183 మందికి నేను చేస్తున్నానండి. లలితా సహస్రనామానికి 183 శ్లోకాలు కాబట్టి అది తీసుకొని చేస్తున్నా. ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నేను ముందుకు రావట్లేదు, అంటే పనికిరాదు. అన్నప్రసాద వితరణ అని ఆ రోజు బంధుమిత్రులతో భోజనం చేయి అంతే. వారి నాన్నగారి పేరు మీద నేను 100 మందికి భోజనం పెడతానంటే అది కరెక్ట్ అయిన విషయం కాదండి. నాన్నగారు పుట్టినరోజు నాడు 100 మందికి పెట్టండి. చనిపోయారు ఓకే, ఆయన పుట్టినరోజు నాడు 100 మందికి అన్న పెట్టండి. నాన్నగారు పుట్టినరోజున 100 మందికి పెట్టండి, నష్టం లేదు. అంతే తప్ప ఈ పరిస్థితుల్లో పెట్టకూడదు. దీనికి పేరు దానము అని అంటాం. మళ్ళీ అంటే ఎందుకు వచ్చిందంటే దానము అనేటువంటి పదం దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అని. ఎప్పుడైతే నువ్వు అన్న దానము అన్నావో
ప్రతిరోజు బ్రతుకున్నంతకాలం ఒక మనిషికి నువ్వు పెడుతూనే ఉండాలి. ఆ పెట్టగలమా? పెట్టలేము. సాధ్యం కాదు. అంటే నీ దగ్గర ఎంత ఉంటే నువ్వు దానం చేయాలి. కాబట్టి అన్నం అనేటువంటి పదాన్ని పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మాన్నే దానం చేసేందుకు గొప్పవాడే నువ్వు. నీ దగ్గర ఉండొచ్చు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉండొచ్చు, పరబ్రహ్మాన్నే దానం చేసేటువంటి గొప్పవాడివే కాదు కదా. కాబట్టి అన్నప్రసాద వితరణ, మొట్టమొదటిగా అన్నాన్ని నేను అన్నదానం చేస్తున్నాను అనే పదాన్ని మనం తీసిపోయాలి. అనకూడదు. 2, బంగారం దానం చేయకూడదు. అవునా? ఈ విధంగా చీపిరులు చెప్పులు ఇవి కాదండి ప్రధానం. బంగారం దానం చేయకూడదు. బంగారం దానం చేయొద్దు. బంగారం అనేటువంటిది దానం ఎప్పుడు చెయ్యాలి? మనకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలంటే బంగారం దానం చేయాలి. సువర్ణ ఘర్మ స్వాహ, సువర్ణార్క స్వాహ, సువర్ణ శుక్ర స్వాహ, సువర్ణ జ్యోతి స్వాహ, సువర్ణ సూర్య స్వాహ అంటారు. మనకున్న దారిద్ర్యాన్ని, అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు బంగారం దానం చేయాలండి. అంతే తప్ప బంగారం ఊరికే మనం, అందుకనే అంటే బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన బంగారం తీసుకోరు. కొంతమంది అంగీకరించరు. వదిలిన పర్లేదులేండి. ఒకవేళ గిఫ్ట్గా తీసుకున్నా ఏదో ఒక రూపంలో అతి తక్కువ సమయంలో దాని రేటు కాకపోయినా ఏదో ఒక రూపంలో దాన్ని ఖరీదుగా వీళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి నేను కొనుక్కున్నది నువ్వు ఇవ్వలేదు నాకు అన్నట్టుగా బంగారం. మనిషి ఇప్పుడు మొన్న మనం అనుకున్నాం అమావాస్య రోజు నాడు కొన్ని ప్రమాదాలు రీత్యా అని చెప్పి ఎంత 59 గ్రాములు శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ మనం నీళ్ళల్లో అలా లైవ్ పెట్టామండి. అది అభిషేకం చేయటము, కామాక్షి అమ్మవారి దగ్గర అర్ధరాత్రి అభిషేకం చేయటము, ఉదయం అభిషేకం చేయటము, నీటిలో దాన్ని ఇట్లా జల ప్రతిష్టలాగా విడిచిపెట్టడం కూడా మేము వీడియో చేసాం. దేనికి అనుభవిస్తున్నటువంటి కటిక దారిద్ర్యం నుంచి బయటపడాలి. కటికని కాదు, దారిద్ర్యం నుంచి బయటపడాలి. ఏదైనా మృత్యుప్రద దోషం ఉంది దాని నుంచి బయటపడాలి. అటువంటి వాటికి చేయవలసింది బంగారం. అలా కాకుండా ఏదో నేను బంగారం దానం చేసేస్తాను. దానం వేరు, ఇవ్వటం వేరు. ఇవ్వటం ఏంటండి, మనం ఏదో ఒక ఆలయంలో బంగారం తాపడం చేస్తున్నాం, ఆ స్వామివారికి నేను బంగారం సమర్పణ చేస్తున్నా అంటాం వేరు. మళ్ళీ అది దానం కాదు. అది దానం కాదు. అది దానం కింద లెక్క. దానం అనే మాట దానికి పనికిరాదు. సమర్పణ వేరు, దానం వేరు. ఆ రెండు మనం తెలుసుకోవాలి. కాబట్టి బంగారం అనేటువంటిది కూడా మన ఇష్టానుసారం మనం బంగారం దానం చేయకూడదు. అయిన దానికి అందానికి బంగారం దానం చేయమని మనం చెప్పకూడదు కూడా. 2, మనం ఒకవేళ బంగారం దానం చేయవలసిన పరిస్థితి వస్తే అవతల వ్యక్తికి కనీసం 3 పూట్ల సంధ్యావందనమైనా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా తెలిసి 2 పూట్లు చేసి మధ్యాహ్నం ఒకవేళ కుదరకపోయినా తెలిసి ఉండగలగాలి. అటువంటి వ్యక్తికి దానం చేయాలి. ఎందువల్లంటే బంగారం దానం తీసుకుంటే వాడికి దరిద్రం పడుతుంది. తీసుకునే వాడికి ఆయుష్ నిర్వీర్యమవుతుంది. అందుకనే ఎవరికైనా అపమృత్యుప్రదమైనటువంటి దోషం ఏదైనా ఉన్నది అన్నప్పుడు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, గుమ్మడికాయ, ఇనుము, పత్తి, బెల్లము, ఉప్పు, బంగారం దానమిస్తారు. ఈ 7 ముందుకు వస్తారు. ఒక రకంగా బంగారం 1.5 గ్రామా అంటే ముందుకు వస్తారు, కానీ కాస్త ఎక్కువ పెడితే ముందుకు రావడానికి భయపడతారు, చచ్చిపోతామని చెప్పి, నా కుటుంబానికి ఏంటని చెప్పి. కాబట్టి బంగారం అనేటువంటిది దానంగా మనం ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం తీసుకోవాలి. ఇక అంటారా అనవసరమైనవి అనేక ఉంటూ ఉంటాయి. ప్రధానం ఏది అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే బంగారం ఒకటి, అన్నం. ఈ రెండిట్లోని మనం దానం అనేటువంటిది చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. తర్వాత అయిన దానికి అందానికి నువ్వులు దానం చేయకూడదు. నువ్వులు అసలు ఇవ్వకూడదు. విడిగా ఒక్క నువ్వులు ఇవ్వకూడదు. అయిన దానికి అందానికి నువ్వులు ఎప్పుడు ఎవరి వాళ్ళు తెలుసా అండి? మంచం మీద ఉండి బ్రతకలేక చావలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటాడు, వాడు నువ్వులు దానం ఇవ్వాలి. స్వామి నన్ను హరించేసుకున్నాను తొందరగానే, నువ్వులు దానం ఇవ్వటం వల్ల వెళ్ళిపోతాడండి వీడు. స్వామివారు తొందరగా ఆయన పైకి తీసుకెళ్ళిపోతాడు. నేను ఈ కర్మ అనుభవించలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, నా వల్ల కాదు తండ్రి, కాబట్టి నేను నువ్వులు దానం చేస్తున్నాను, నన్ను దగ్గర తీసుకెళ్ళిపో అని నువ్వులు దానం చేస్తే. మనకు శని దోషం ఉంది కదా, నువ్వులు దానం చేయకూడదండి. ఉట్టి నువ్వులు ఎప్పుడు ఆ నువ్వులతో పాటు అన్ని బియ్యం ఇచ్చి దానం చేయాలి విడిగా. కానీ ఉట్టి నువ్వులు మనం ఎప్పుడైతే దానం చేస్తామో అది మనకు అంత్యదశం తీసుకొస్తుంది.
మూడవది. ఎంతమందికి వరకు ఈ విషయం తెలుసు అని అంటే తెలిసినా బయటికి చెప్పరు. ఇది ఒకటి తెలుసుకోవాలి అయితే అందరూ. తెలిసినా బయటికి చెప్పరు. బయటికి చెబితే రేపొద్దున ఇది బాగాలేదు, ఈ దోషానికి నువ్వులు ఇవ్వంటే ఎవరు ఇవ్వరుగా. నువ్వులు దాన్ని తీసుకుని దానికి ఇంత డబ్బు తాంబూలం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు ముందుకు రారు. కాబట్టి తెలిసిన దాదాపుగా ఎవరు విషయాలు చెప్పరు. ఎందుకని చెప్తే మాకు ఇది కాస్త కష్టంగా గడుస్తూ ఉంటుంది కదా, కాబట్టి చెప్పరు. మనకు తెలిసి మనం ఆచరిద్దాం అనుకున్నా మనం మొదటి నుంచి కూడా శని బాలేదా నువ్వులు దానం చెయ్యి ఇవే విన్నాం. కాబట్టి మనం ఆచరణ మానేద్దాము అనేటువంటి స్థితి రాదు. ఈ మూడు ప్రధానంగా మనం దానం అనేటువంటిది మొదట్లో అసలు దానం అనే మాట మొదటి దాన్ని తీసేయాలి. తర్వాత రెండు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో వ్యవహారం చేయాలి అనేటువంటిది కాకుండా దాని విధానాన్ని అనుసరించగలిగితే ప్రతిమవన్నీ కూడా మీకు జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటివి. అలాగే సరే ఇప్పుడు అనుకున్న ఇందాక ఒక చీపిరి అన్నాం, ఎవరు దానం తీసుకోరు, దాని గురించి మనం చెప్పుకోవడం కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. చెప్పులు దానం ఇవ్వాలండి. దానం ఇవ్వాలి అంటే అందుకునే వాళ్ళ అర్హత ఎలా ఉండాలండి? ఎవరైనా పర్వాలేదా? ఎవరికి ఇవ్వాలి అసలు? ఎప్పుడు కూడా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక వస్తువు దానం ఇస్తుంటే మనం రెండు చేతులతోటి ఇవ్వాలి. అందుకునేటువంటి వ్యక్తి ఒక్క చేతితోటి అందుకోవాలండి. ఒక్క చేతితో అందుకొని ఆయన పెట్టిన తర్వాత తోడుగా రెండో చేయి పెట్టాలి మినహాయిస్తే ఇలా రెండు చేతులతో మనం పెట్టకూడదు. ఆ ప్రతిగ్రహీత దానం తీసుకునేటువంటి వ్యక్తి సమర్థుడై సంధ్యావందనాది విషయాలన్నీ కూడా ప్రతినిత్యము చేసుకునేటువంటి జ్ఞాని అయితే అతనికి తెలుస్తుంది. ఏకహస్తేన ప్రతిగృహ్ణీయాతో ఒక చేతితోటే మనం తీసుకోవాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే మనం దానం ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తి రెండో చేయి పెట్టాడో ఆ వ్యక్తికి మనం దానం ఇవ్వద్దు. ఆ వ్యక్తికి దానం ఇచ్చావా అతని అనువంశంగా ఉన్న దోషాలు మొత్తం మనకు వచ్చేస్తాయి. అంటే అందరికి ఇప్పుడు చెప్పులు దానం అని అంటే ఎవరు లేని వాళ్ళకని ఇస్తాం కదా గురువు. అవి దానాలు కాదండి, వాటిని దానం అంటారు. దానం అనేది అంటే ఒక ప్రక్రియగా వైదిక క్రియతో మంత్ర విధానాన్ని అనుసరించి చేసేటువంటి దానం. వారికి మాత్రం ఇచ్చేదాన్ని దానం అంటారు. మిగిలిన అందరికీ కూడా మనం ఉపకారం చేస్తున్నాం. చెప్పులు లేవు పాపం, దానికి ఉపకారం. పడుకున్నారు, వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంది, దుప్పట్లేదు, అది ఉపకారం. వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే దానం చేసావన్నావో వాళ్ళ పాపాలని నువ్వు తీసేసుకుంటావు. ఎందువలన వాళ్ళకి దిక్కు లేక ఇబ్బంది అయ్యి బాధతోటి ఏం లేక ఉన్నారు, నిజమే. వాళ్ళకి నేను ఉపకారంగా, నాకు భగవంతుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు కాబట్టి నేను వాళ్ళకి ఇది ఉపకారంగా, చలిలో ఉన్నారు, ఆ చలి మనకి ఎలా ఉంటుంది అనే ధ్యాసను దుప్పటి కప్పు. అంతేగాని నేను దుప్పటి దానం చేస్తున్నా, ఇవి దానాల కింద లెక్కరావు. ఇవి నువ్వు దానం అని ఎప్పుడైతే చేస్తావో అది దుప్పటి కావచ్చు, చెంబు కావచ్చు, చాట కావచ్చు, మంత్ర ప్రక్రియ లేకుండా చేసేటువంటిది ఏది కూడా దానం కాదు. దానం అనేటువంటిది మంత్ర ప్రక్రియ లేకుండా ఇవన్నీ నువ్వు చేసావా దానివల్ల నీకు దోషమే వస్తుంది. ఆ మనిషికి నువ్వు ఉపకారం చేస్తున్నావు. అతనికి కట్టుకోవడానికి బట్టలు లేవు, వస్త్రదానం అనద్దు, వస్త్రం ఇచ్చి కట్టుకోమని చెప్పు, అంతవరకే. కప్పుకోవడానికి లేదు, గొంగలు ఇచ్చి కప్పుకోమని లేదు, కప్పేసి. తినడానికి లేదు, ఓ అన్నం తీసుకొచ్చి ప్యాకెట్ తీసుకొచ్చి అతను ముందు పెట్టు, ఇంతే. వీటిని దానం అంటానికి అర్హతలు లేవండి. అంటే ఇప్పుడు అసలు ముందు దానం అనేటువంటి దేన్ని అంటారు కూడా తెలుసుకోవాలి కదా. దానం అయింది ఏంటి, దానం కాంది ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. మనం కన్యాదానం అంటూ ఉంటాం. కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదే అని ఆపేస్తాం అక్కడికి. మనం ప్రతి దానంలో కూడా నమమా అంటాం అంటే ఇక నాది కాదు అని చెప్పి. ఇక్కడికి వస్తే సంప్రదే అని ఆపేస్తాం. అని ఏంటంటే తర్వాత పురుళ్ళు పుణ్యాలు అన్నీ కూడా మళ్ళీ చూసుకోవాలి కదా. కాబట్టి మమ అనట్లు అక్కడ సంప్రదే అని ఆపేస్తున్నాం. అంటే దానం అయిందేంటి, దానం కానిదేంటి, దానం ఏది ఇవ్వాలి, ఎవరు పుచ్చుకోవాలి, ఎవరికి ఇస్తే దానం అవుతుంది, మంత్రప్రయోగం లేని దానం ఎలా అవుతుంది, మంత్రప్రయోగం లేనటువంటి దాన్ని దానము అని ఇస్తే నీకు ఎలాంటి దోషాలు వస్తే ఈ విషయం తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకుంటే కనీసం మనిషికి, మనుజుడికి, అనాథాశ్రమానికి వెళ్ళావు, అనాథాశ్రమంలో అన్నదానం చేశాను నువ్వు చెప్పుకోవద్దు, అన్నప్రసాదం వితరణ చేశా, ఇదైతే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. అన్నదానం చేశా, నీకు ఎంత పాపం వస్తుందో నాకు తెలుసు. నువ్వు చేసినప్పుడు దానం బయటకు చెప్పుకోకూడదు, గుప్తంగా చేసేది దానం. నువ్వు 100 మందికి చెయ్యి. ఏది ఇప్పుడు నీ సొంతగా నువ్వు చేద్దాం అనుకుంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా నేను శంకర ఫౌండేషన్ పెట్టిన అటువంటిది ఏదైనా ఉండి 10 మందికి చేద్దాము
అందరికీ దానికి అందరూ అన్ని రకాలుగా చేయగలరో చేయలేరో, నలుగురు 4 రూపాయలు ఇస్తే మన దగ్గర రూపాయికి 5 రూపాయలు పెట్టి నలుగురికి చేద్దాం అనుకున్నప్పుడు ఆ విషయం నలుగురికి తెలియజేయి. నలుగురు సహకారం కావాలి కాబట్టి. కాదు నువ్వు ఒక్కడివి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు బ్యానర్ రాసుకుంటా నేను ఇది ఇచ్చా అది ఇచ్చా అంటే ఎంత ఇచ్చాను నువ్వు చెప్పుకున్నావు అంతకంతా నీకు దోషమే అవధిస్తుంది. కాబట్టి దానం ఎన్ని ఇవ్వాలి అంటే 5 ఇవ్వాలి 10 ఇవ్వాలి అంటే అసలు దానం ఇవ్వవలసినవి ఏంటి, దానం అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది, సమర్పణ అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది, సహకారం అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది, ఉపకారం అనేటువంటి దేనికి వర్తిస్తుంది అనే విషయాలు ముందు మనం తెలుసుకోవాలి. ఇందులో భాగంగా మీరు చెప్పిన వాటిలో దానం అది కూడా శాస్త్రోక్తంగా మంత్రంతో కూడుకున్నది ఉండాలి. అందులో ఫస్ట్ అన్న వితరణ, బంగారం, తర్వాత నువ్వులు. ఈ 3 ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అనుసరించి జీవితం మారిపోతుందండి. అంతే. చెప్పులని చెప్పారు గురుగారు, చెప్పులు కూడా అలాగే ఇవ్వాలి. ఇంకా ఏమన్నా ఉన్నాయా అలా? గొడుగు. ఇప్పుడు ఎండలో వెళ్తుంటారు పెద్దవాళ్ళు, గొడుగు ఇవ్వండి చక్కగా. ఇవ్వటం వేరు, దానం చేయటం వేరు. లేదు, దానం విషయం మాట్లాడితే గొడుగు దానం ఇవ్వచ్చు. గొడుగు దానం ఇవ్వచ్చండి, శుభ్రంగా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానం ఇవ్వరానివి ఏవైనా ఎలా పడితే అలా ఎప్పుడు పడితే ఎక్కడ దానం ఇవ్వరానివి ఏవైనా ఉన్నాయి అని అంటే ఈ 3. అన్న దానం అనే మాట తీసేస్తే నువ్వు ఎప్పుడైనా పెట్టు. బంగారం ఏ సమయంలో ఇవ్వాలో దానం ఆ సమయంలో మాత్రమే ఇవ్వకుండా ఎప్పుడు ఎలా పడితే అలా ఇస్తే ఆయన చెప్పారు నేను దాని బంగారం ఇస్తే మంచిది అనుకుంటే దాని ప్రమాదాలే వస్తాయి. కాబట్టి అది అత్యవసరమా కాదా అని తెలుసుకో. అంటే అది లేకపోయినా అన్ని రకాలుగా నడుస్తుందంటే అది ఇవ్వకర్లా, ఎన్ని రకాలుగా నడకపోయినా అది ఉండవలసినదే అనేటువంటిది ప్రధానం ఉంటే మాత్రమే అది దానం చేయాలి. అలాగే నువ్వులు, ఇక మనిషి మంచం మీద ఉండి బ్రతకలేక చావలేక ఉన్న పరిస్థితుల్లో మాత్రమే నువ్వులు దానాన్ని చేస్తే, నువ్వులు ఒక్కటి అందులో ఏం కలపకుండా దానాన్ని ఇస్తే ఆ భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోతాడమ్మా. కాబట్టి ఏది దానం ఇవ్వాలి, ఎలా దానం ఇవ్వాలి తెలుసుకోవాలి ముందు. వివరించారు గురుగారు, ధన్యవాదాలు.